రైట్ బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 2024-25 బడ్జెట్ కోసం అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది ప్రభుత్వం. బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆ ప్రతిపాదనలపై సమీక్షలు నిర్వహించనుంది. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రోజుకు 2 మంత్రులు మంత్రిత్వ శాఖలో సమావేశం కానున్నారు. ఇవాళ మంత్రి పొంగులేటికి సంబంధించిన శాఖల ప్రతిపాదనలను భట్టి సమీక్షిస్తారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన శాఖల సమావేశం ఇవాళ జరగాల్సి ఉండగా అది వాయిదా పడింది. 19వ తేదీన సీతక్క, దామోదర రాజనరసింహాలకు చెందిన శాఖల సమీక్ష ఉంటుంది. 20వ తేదీన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, 22వ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, 23వ తేదీన పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులకు సంబంధించిన శాఖల సమీక్ష ఉంటుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన సమావేశాలు 24, 25వ తేదీలో జరగనున్నాయి. 3 రోజుల్లో రోజుకు 4 చొప్పున శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు సమీక్షిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లో రాష్ట్ర బడ్జెట్ సన్నాహక సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే 2024-25 బడ్జెట్ కోసం అన్ని శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరించింది ప్రభుత్వం. బడ్జెట్ కసరత్తులో భాగంగా ఆ ప్రతిపాదనలపై సమీక్షలు నిర్వహించనుంది. ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రోజుకు 2 మంత్రుల మంత్రిత్వ శాఖలతో సమావేశం కానున్నారు. ఇవాళ మంత్రి పొంగులేటికి సంబంధించిన శాఖల ప్రతిపాదనలను భట్టి సమీక్షిస్తారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావుకు సంబంధించిన శాఖల సమావేశం సైతం ఇవాళ జరగాల్సి ఉండగా అది మాత్రం వాయిదా పడింది. 19వ తేదీన సీతక్క, దామోదర రాజనరసింహాలకు చెందిన శాఖల సమీక్ష ఉంటుంది. 20వ తేదీన కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీధర్ బాబు, 22వ తేదీన ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ, 23వ తేదీన పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావులకు సంబంధించిన శాఖల సమీక్ష ఉండనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వద్ద ఉన్న శాఖలకు సంబంధించిన సమావేశాలు 24, 25వ తేదీల్లో జరగనున్నాయి. 3 రోజుల్లో రోజుకు 4 చొప్పున శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలు సమీక్షిస్తారు.